ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 12. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండము 29 మరియు 30 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 17 వచనాల వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైండునుగాక. ఎలా ఉన్నారు? ఆయన దయ, ఆయన యొక్క సన్నిధి మీకు ఎల్లప్పుడూ తోడైండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి మాసం మీకు ఆశీర్వాదకరముగా ప్రభువారు చేస్తున్నారు. అందును బట్టి నేను ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకులు పెద్దలు స్టెఫెనుని విమర్శిస్తున్నారు. వారు స్టెఫెనుని తమ ముందు ఒక ముద్దాయిగా నిల్చోబెట్టి అతనికి తీర్పు తీరుస్తున్నారు. అతడు సంజాయిషి చెప్పుకోవలసిన సమయం ఆసన్నమైంది. అతడు వాదించవలసిన ఆ సమయం ఎదుర్కొంటున్నప్పుడు స్టెఫెన్ ప్రధాన యాజకుడు మరియు పెద్దలు ఇజ్రాయేలు వారితో అతడు చెబుతున్న మాటలు, అతడు కొన్ని వందల సంవత్సరాల దూరం వెళ్ళి అబ్రహాము యొక్క జీవితాన్ని వారి ముందు ఉంచడం జరిగింది. అబ్రహాము గురించి అతడు మాట్లాడుతూ, మెసొపొతేమియాలో అతడు ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. అతడు ఏం చెప్పాడో ఆ విషయం ఇప్పుడు మనకి అప్రస్తుతం. కానీ దేవుడు ఎలాంటి దేవుడుగా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడో అది చెప్తున్నాడు. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని స్టెఫెను నోట ఆ రోజు ఆ ప్రజలు విన్నారు. ఈరోజు మీరు వింటున్నారు. దేవుడు అబ్రహాముకి ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో చెబుతున్నాడు. ఒక మహిమగల దేవుడుగా అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకని ఒక యెహోవాగా, లేకపోతే నిత్యం ఉండే దేవుడుగా, ఆశ్చర్యకరుడుగా ఆయన ప్రత్యక్షం కాలేదు? మహిమగల దేవుడుగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లేదా దేవత అని పిలువబడుతున్నటువంటి వారికిని, బైబిలులో ప్రత్యక్షమవుతున్న దేవునికిని ఉన్నటువంటి ఒకే ఒక తేడా, వ్యత్యాసం లేదా ప్రత్యేకత ఒకటే. అదేంటంటే మహిమగల దేవుడు. మిగతా వారందరికీ ఏమాత్రమును మహిమ లేదు. కానీ బైబిలులో ప్రత్యక్షమవుతున్న ఈ దేవునికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన మహిమగల దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో దేవుడు అనేక విధములుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకసారి మనం వాటిని చూచినట్లయితే ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో సర్వశక్తి గల దేవునిగా అబ్రహాముకి కనపరుచుకున్నాడు. ఆదికాండం 14వ అధ్యాయము 19 మరియు 20 వచనాల్లో ఆయన సర్వోన్నతుడైన దేవునిగా కనబరుచుకున్నాడు. ఆదికాండం 21వ అధ్యాయము 33వ వచనములో నిత్యుడైన దేవుడిగా ఆయన కనపరుచుకున్నాడు. అయితే
అపోస్తుల కార్యం 7:2లో మహిమగల దేవునిగా అబ్రహాముకి బయలుపరుచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మహిమగల దేవుడు నీకు తోడుగా ఉంటేనే అనేక మహిమగల అద్భుతాలని నువ్వు చూడగలవు. అబ్రహాము కల్దీల దేశం నుండి ఆయన బయలుదేరి కనాను దేశానికి రావడం అదొక వింత, అదొక ఆశ్చర్యం. అయితే అబ్రహాము అక్కడికి ఎలా చేరుకున్నాడు? మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనికి కనపడి అతడు ఏ దిశగా వెళ్ళవలెనో, అతడు శత్రువుల నుండి ఏ విధంగా తప్పించుకొని ముందుకు సాగవలెనో, ఇదంతా కూడా మహిమగల దేవుని యొక్క అద్భుతమైన ప్రత్యక్షతను బట్టి అబ్రహాము అక్కడికి చేరుకోగలిగాడు. మీ జీవితంలో నువ్వు నమ్మినటువంటి దేవుడు మహిమగల దేవునిగా మీరు అనుభవించడానికి మీరు ఇష్టపడితే, దేవుడు మహిమగల దేవుడిగా మీ జీవితంలో ఏలుబడి చేస్తాడు. మిమ్మల్ని అద్భుతంగా ఆవలి తీరానికి నడిపిస్తాడు. మీరు ఎదుర్కొంటున్న పోరాటంలో జయములనిస్తాడు. ఆశ్చర్యం! నీవు నమ్మిన దేవుడు మహిమగల దేవుడు. ఇది ఇతరుల నుండి దేవుణ్ణి ప్రత్యేకపరుస్తున్న అద్భుతమైన లక్షణం. ఈ దేవుడే ఈరోజు నీకు, నాకు, మనందరికీ కావాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మహిమగల దేవునిగా నీవు మాకు తోడై ఉన్నావు. నీ మహిమయే 5 రొట్టెలు 2 చేపల్ని విస్తారంగా ఆశీర్వదించింది. నీ మహిమయే పేతుర్ని నీటిపైన నడిపించింది. నీ మహిమయే మృతునందిన లాజరుని సజీవునిగా వెలుపలికి నడిపించింది. తండ్రి, నీ మహిమ మా ప్రియుల జీవితాలలో ప్రత్యక్షపరిచి అబ్రహాము జీవితంలో మహిమగల దేవునిగా నిన్ను నీవే ఎలా కనపరుచుకున్నావో మా ప్రియులకు నువ్వు కనపరుచుకునమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.